హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. సాధారణంగా మనం గుడికెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. కానీ ఇక్కడ ఈ గుడిలో మాత్రం కొబ్బరికాయకు బదులుగా కొబ్బరి మొక్కను నాటి తన మొక్కు తీర్చుకుంటారు. ఎక్కడో తెలుసా? అదే మన కోనసీమలోని పుల్లేటి కుర్రు గ్రామంలో వెలసిన ఈ ఆలయంలోని ఆచారం. ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఒక గొప్ప చరిత్రే ఉంది మిత్రమా. పుల్లేటి కుర్రు చుట్టుపక్కల ప్రాంతమంతా ఒకప్పుడు పెద్ద అడవి ఉండేది. ఒక బ్రాహ్మణుడు శివరాత్రి పూజ కోసం బిల్వదళాలు కోయడానికి ఆ అడవిలోకి వెళ్తాడు. కానీ ఆకలిగా ఉన్న ఒక పులి తనకెదురు పడింది. ప్రాణం కాపాడుకోవడానికి ఆ మారేడు చెట్టు ఎక్కేస్తాడు ఆ బ్రాహ్మణుడు. కింద పులి ఎప్పుడు తిందామా అని కాపలా కాస్తుంటుంది. కాసేపటికి అది ఆ చెట్టు కిందే నిద్రపోతుంది. ఆ రోజు శివరాత్రి కాబట్టి ఆ బ్రాహ్మణుడు భయం పక్కన పెట్టి శివధ్యానంలో శివుని జపించుకుంటూ ధ్యానంలో మునిగిపోతాడు. కింద ఉన్న పులిని శివలింగంగా భావించి ఒక్కో మారేడు దళాన్ని క్రిందికి వదలడం మొదలుపెట్టాడు. తెల్లారేసరికి ఆ మారేడు దళాలన్నీ ఒక పెద్ద కుప్పగా మారి ఆ పులి అందులో మునిగిపోయింది. తర్వాత అటువైపు వెళుతున్న రైతులను పిలిచి ఆ బ్రాహ్మణుడు, ఇదిగో ఈ మారేడు దళాల కింద పులి ఉందని చెప్తాడు. వాళ్ళు గుణపం గట్రా తెచ్చి గట్టిగా గుస్తారు. అప్పుడు ఆ గుణపపు దెబ్బ రాయికి తగిలిన శబ్దంలా వస్తుంది. అప్పుడు ఆ మారేడు దళాలను తీసి చూస్తే అక్కడ పులి లేదు, గిలి లేదు, శివలింగం ఉంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోయి పులి రూపంలో దర్శనమిచ్చిన శివలింగంగా మారిన స్వామిని వ్యాఘ్రేశ్వరుడిగా అని అంటారు. అలా ఆ ప్రాంతం వ్యాఘ్రేశ్వరంగా మారిపోయింది మిత్రమా. భక్తి ఉంటే భయం కూడా దైవంగా మారుతుందని చెప్పడానికి ఈ ఆలయమే ఒక నిదర్శనం. కొబ్బరి చెట్లను కల్పవృక్షం అంటారు కదా. అందుకే ఇక్కడ సంతానం కోసం కొబ్బరి మొక్కను నాటితే ఆ చెట్టు పెరిగినట్లే వారి వంశం కూడా పెరుగుతుందని భక్తుల మహానమ్మకం కూడా. విన్నారుగా. లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ తెలిసేలా ఈ ఊరి చరిత్ర. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. జై హింద్.